సార్ సీజ్ ది షిప్ లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం అన్నీ ఉన్నాయి. తప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వాటి మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విధంగా ఒక పోర్టులు ఎందుకు నిర్మాణం చేస్తాం? మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని, లేకపోతే మన రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల్ని, లేకపోతే మన కర్షకులు కష్టపడి పండించిన పంటల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాన్ని ఆర్జించడం కోసం మనం ఈ పోర్టులను వాడుకుంటాం. మన రాష్ట్ర ఎకనామికల్ డెవలప్మెంట్కి ఈ పోర్టులు ఉపయోగపడతాయి. కానీ ఈ పోర్టుల్ని ఇటువంటి కార్యక్రమాలకి వినియోగించడం, పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని తీసుకెళ్లి సార్టెక్, ప్రతి రైస్ మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలి, ప్రతి మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలంటే మేము అనుకున్నాం పేదవాళ్ళందరికీ కూడా మంచి సార్టెక్ బియ్యం ఇస్తాం అనుకున్నాం. కాదు, ఈ బియ్యాన్ని అంతా తీసుకెళ్లి కేవలం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలను సార్టెక్ చేసేసి చక్కగా నైస్గా చేసి వాటిని ఎగుమతి చేసే సౌత్ ఆఫ్రికాకు ఎక్కడెక్కడ చేస్తారో అని తెలియదు. సో దీని మీద తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సీరియస్గా తీసుకున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సీరియస్గా ఆలోచన చేస్తారు. ఏమండి లేదండి, అంటే ఒక మెగా పోర్ట్ని కేంద్ర ప్రభుత్వాన్ని శాంక్షన్ చేయమని అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మెగా పోర్ట్ ఒకటి బాంబేలో ఇస్తున్నారు. సో కొన్ని లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్లు కేవలం మెగా పోర్ట్కు మాత్రమే వస్తాయి, అన్ని పోర్టులకి రాలేవయ్యి. సో అటువంటి మెగా పోర్ట్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. అంటే వాళ్ళు దుగ్గరాజపట్నంలో ఎక్కడ చూసినట్టున్నారు, అది సూటబుల్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినట్లుంది. ఇప్పుడు ఇంకా మనకి 975 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి దానికి తగ్గ అవకాశాలు, దానికి తగ్గ డెప్త్ అన్ని వాళ్ళు సర్వే చేసుకుని వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే అదైతే కేబినెట్ చర్చకి వచ్చినట్టు లేదు. కానీ బయట చెప్పుకునేది ఏంటంటే బలవంతంగా బెదిరించి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే పార్ట్నర్షిప్ని కేవలం 300-400 కోట్లకి తీసుకుంటమే కాకుండా ఆ 300-400 కోట్లకి మా పోర్ట్లో వచ్చే లాభాలు డివిడెండ్స్ని తీసుకున్నారట. తర్వాత ఇంకేదో కూడా వస్తే దాన్ని కూడా తీసుకున్నారని బయట చెప్పుకుంటున్నారు మీలాంటి మిత్రులు. అంటే నేను ఎన్నో చెప్తున్నానండి, ఐఎన్పిఆర్ మినిస్టర్గా. ఏమండి, అయితే నేను చదవలేదు. అయితే మీరు మీ దగ్గర మాట్లాడుతారు కదా, మీరు మీలాంటి నాకు కలిస్తే మాట్లాడితే తెలిసింది నాకు. ఎస్, అయితే షిప్ బిల్డింగ్ లేదని నేను అంటలా. ఉండాల్సిన స్థాయిలో, మనకు అవకాశాలు ఉన్న స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీ డెవలప్ కావాలనేది నేను చెప్పదలుచుకుంది. దాన్ని డెవలప్ చేయాలి. రాష్ట్రంలో ఇప్పుడు గుజరాత్ మెరిటైమ్లో నెంబర్ 1గా ఉంది. ఆ స్థాయికి మన రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్ళాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏమండి?